అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి వద్దే ఉంటూ స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే మహిళల కోసం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా 100% సబ్సిడీ ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తున్నారు. అయితే ఈ కుట్టు మిషన్ పొందడానికి ఏ వయసు వారు అర్హులు, ఆదాయ పరిమితి ఏంటి, ఆ, ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం ఏంటి అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎలిజిబిలిటీ అండ్ ఇన్కమ్ లిమిట్ వచ్చేసి ఖచ్చితంగా బీసీ వర్గానికి సంబంధించిన మహిళలు అయి ఉండాలి. అండ్ గ్రామీణ ప్రాంతాల వారికి అయితే సంవత్సరానికి 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలి. అండ్ పట్టణ ప్రజలకైతే 2 లక్షల వరకు ఆదాయం అనేది దాటి ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక్క కుట్టు మిషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, దివ్యాంగులు, ఇప్పటికే కుట్టు పనిలో అనుభవం లేదా నైపుణ్యం ఉన్న మహిళలకు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు ఏదైనా టైలరింగ్ సంబంధించి ఏదైనా ట్రైనింగ్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ ఉంటే అది మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అక్కడ TGOBMMS అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఫస్ట్ లింక్లోనే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది పేజ్ డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మెషిన్ స్కీమ్ బీసీ కార్పొరేషన్ 2026-2027 అని చెప్పి కనిపిస్తుంది చూడండి. దానిపైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2026 ఉందన్నమాట. ఓకే, అప్పటి వరకు అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండి, కాకపోతే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్ అనేది డిఫాల్ట్గా ఫెచ్ అవుతుంది. మీరు నేమ్ అండ్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్కి ఏదైతే రేషన్ కార్డ్ లింక్ అయి ఉంటుందో ఆ నంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ అని చెప్పి ఉంటుంది. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఖచ్చితంగా పెట్టుకోవడం బెటర్ అనేది నా ఒక సజెషన్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అప్లికేషన్కి మ్యాండేటరీ లేకున్నా మీరు ఏదైతే ఫైనల్గా ఫామ్ సబ్మిషన్ చేస్తారో ఫామ్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు లేటెస్ట్ లేకపోతే ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు సబ్మిషన్ చేసే టైంలో. ఓకే, సో లేటెస్ట్ తీసుకొని పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది కాబట్టి అది చేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో అది. అయితే ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, రూరల్ వాళ్ళకి వచ్చేసి 1,50,000 వరకు ఉంటుంది. అర్బన్ వచ్చేసి 2 lakhs వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ జెండర్ డిఫాల్ట్గా ఉంటుంది, ఫీమేల్. ఇది ఓన్లీ ఫీమేల్స్కి సంబంధించి కాబట్టి అది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ రెండు అడుగుతుంది. మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆప్షన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మ్యారీడ్ అండ్ విడో విత్ విడో,
డివోర్సీ అయితే డివోర్సీ, డిజేబుల్డ్ ఇట్లా ఏదైతే ఆ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆధార్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తే అది ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే ఇక మీ దగ్గర ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే కూడా అది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కసారి బాగా కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఈ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అనేది వేరే వాళ్ళది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అదొకసారి చెక్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేసినా కూడా ఇక్కడ నేమ్ అనేది వేరే వాళ్ళది రావడం జరుగుతుంది అన్నమాట. సో అలా వస్తే ఏం చేయాలంటే మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేస్తే మీ నేమ్ వచ్చే ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది 5th క్లాస్ అండ్ అబోవ్, లేదంటే మొత్తం ఇలిటరేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు స్టడీ చేసినా పర్లేదు, స్టడీ చేయకుండా పర్లేదు, దీనికి ఎలిజిబుల్ అనమాట. మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ అండర్గ్రౌండ్ త్రో అని చెప్పేసి అడుగుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు ఒకవేళ టైలరింగ్ సంబంధించి ట్రైనింగ్ చేస్తే అది దేని కింద ట్రైనింగ్ చేశారనేది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీరు దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అసలు ఏ ట్రైనింగ్ చేయలేరు, మా దగ్గర సర్టిఫికేట్ లేదు అనుకుంటే ఇక్కడ నాట్ ట్రైన్ అని చెప్పేసి అనిపిస్తుంది, దానిపైన సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు అలా అనమాట. మీకు సింపుల్ చెప్పాలంటే టైలరింగ్ చేసినా చేయకుండా ఏ ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే నాట్ ట్రైన్ అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్, నెక్స్ట్ వచ్చేసి మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అడుగుతుంది, కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మండలు అండ్ నెక్స్ట్ విలేజ్ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పి ఉంది కదా, ఇది అనేది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిస్టేక్స్ అయితే మాత్రం మీరు మాన్యువల్గా టైప్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద డాక్యుమెంట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఏం లేదండి, మీ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయండి. వచ్చేసి మనకి 50 KB to 1 MB వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు జేపీజీలో. నెక్స్ట్ ఇక్కడ టైలరింగ్ సర్టిఫికేట్ నాట్ కంపల్సరీ. మీరు సర్టిఫికేట్ చెప్పాను కదా, మీరు ట్రైనింగ్ చేసి ఉంటే అది దేని కింద చేశారో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది. మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ సబ్మిషన్ చేయండి. సబ్మిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు అప్లికేషన్ ప్రింట్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రింట్ వచ్చిన తర్వాత ఆ ప్రింట్ దాంతోపాటు మీ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనకి ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మీ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ప్రింట్, ఇవన్నీ 2 sets జిరాక్స్ తీసుకొని ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు మీ ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ టైం పీరియడ్లో వాళ్ళు మీ ఇంటికి వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం మీకు కుట్టు మిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. చూసారు కదా, ఇంట్లోనే ఉంటూ నెలకు మంచి సంపాదన సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మన బీసీ మహిళలకు ఇస్తున్న అద్భుతమైన అవకాశం ఈ ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక్కొక్కరికి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.